దీంట్లో మనకు అత్యంత ప్రమాదం ఏంటంటే హైదరాబాద్ ఉగ్రవాద మూలాలు ఈ దేశంలో ఎక్కడ జరిగిన హైదరాబాద్ మూలాలు ఉంటారు. నిత్యం మారణహోమం సృష్టించడానికి వైట్ కలర్ క్రిమినల్స్ తెల్లకోటలో వైద్య వృత్తిలో ఉండే వైద్యుల్ని నలుగురిని కూడా అరెస్ట్ చేశారంటే ఒక మహిళ ఇంత విష పదార్థాలు తయారు చేయడం ఇది పెద్ద ఇదైపోయింది. ఎక్కువగా వాటర్లో కలిపితే ఏమైంది చేస్తే ఏమవుతుంది మనకు తెలియదు కదా, తినేస్తాం కదా. ఇది దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు ఇది జరిగింది. ఇతర కూడా చూడండి ఎంత తయారు చేసే ఈ మారణహోమం సృష్టించి అనేక మంది వేలాది మంది పొట్ట పెట్టుకోవడానికి సంబంధించిన రసాయనాలు తయారు చేస్తారు. హర్యానా ఫ్యాకల్టీలుగా పనిచేస్తారు. తర్వాత ఆల్పాహి యూనివర్సిటీలో ఒక లేడీ ఆమె కారులో పిస్టల్స్ దొరికినాయి. హాయ్, అందరికి నమస్కారం. ఢిల్లీలో జరిగిన ఉగ్ర దాడి ఒక రకంగా భారతదేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇటీవల కాలంలో పహల్గామ్ దాడి నుంచి ఇంకా తేరుకోకముందే మళ్ళీ అలాంటి ఒక దాడి ఇక్కడ జరగటం, అది కూడా పాత రకంగా ఒక కారు బాంబు దాడి జరగటం అనేది కలకలం సృష్టించింది. ఎక్కడెక్కడ ఇలాంటి అవకాశాలు ఉన్నాయనేది దాని మీద ఇక్కడ భద్రతా బలగాలు మొత్తం కూడా భారతదేశం అంతటా కూడా జరగబడుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి, ఎలా చూడాలి ఈ ఉగ్రదాడిని మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చింత శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన పహల్గామ్ దాడి వేరు, అది బార్డర్లో జరిగింది, జమ్మూ కాశ్మీర్లో జరిగింది, దాన్ని మనం ఓకే అనుకున్నాం. కానీ ఇప్పుడు జనావాసం ఉన్న చోట ఎర్రకోటకు సమీపంలో జరిగిన దాడి దేనికి సంకేతం? ఇంతకుముందు ఎప్పుడో జరిగినవి అవి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ రకంగా ప్రజల మధ్య అందరూ తిరుగుతున్న ప్రాంతాల్లో ఇలాంటి కారు బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు జరగలేదు. కానీ ఇది ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఎట్లా తీసుకోవాలి దీన్ని? కిరణ్ గారు, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు రెడ్ ఫోర్ట్ ఎర్రకోటలో మొన్ననే మోదీ గారు జెండా ఎగరేసిన ప్లేస్ అది, అవును కదా. దేశానికి చాలామంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే ప్లేసు. నిన్న సోమవారం అయింది కాబట్టి, సెలవు దినం కాబట్టి అక్కడున్న షాపులు కొన్ని మాత్రం తెచ్చుకున్నాయి. యాత్రికులంతా ఎక్కువగా ప్రాణ నష్టం కలగదు. కానీ మన గాలి పీల్చుకుంటా, మన నేల మీద ఉంటా, మన తిండి తింటా నిత్యం మారణహోమం సృష్టించడానికి వైట్ కలర్ క్రిమినల్స్ తెల్లకోటలో వైద్య వృత్తిలో ఉండే వైద్యుల్ని నలుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఒక మహిళ వైద్యురాలు కూడా ఉందంటే దీన్ని లీడ్ చేసింది మహిళ, జైషే మహమ్మద్లో కీలకమైన లేడీ. ఆమె ఒక డాక్టర్. తర్వాత అరెస్ట్ చేసింది డాక్టర్ ఉమర్ మహమ్మద్. దాంట్లో 3 గంటల పాటు పార్కింగ్ స్థలం రెడ్ ఫోర్ట్ దగ్గర ఉందంటే ఆ కారు I-20. ఉమర్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి ఇదైతే ఇంత ప్రాణ నష్టం జరిగింది. ఎంత దారుణం అండి. అంటే మీరు అన్నట్టు దశాబ్దం పైనే ఎటువంటి దాడులు జరగకుండా ఈ దేశం చాలా మంచిగా శాంతియుతంగా ఉంది. అటువంటి నాయకత్వం ఉన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిన్నగా మనం పహల్గాము దాడి జరిగితే ఎలా బదిలిచ్చాం మనకు తెలుసు. అంతకుముందు యూరి సంఘటన మనకు తెలుసు. ఆపరేషన్ సింధూర్ ఏం జరిగిందో కూడా తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయిపోయి ఇప్పుడు థర్డ్ టర్మ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న ఈ సమయంలో ఇది తట్టుకోలేక కొంతమంది కోహన లౌకికవాదుల ముసుగులో నిత్యం ఈ భారతదేశాన్ని అశాంతి కలుగు చేయడానికి చేసిన కుట్రగా మనం భావించవచ్చు. ఈ దేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు 6వ ప్లేస్లో ఉన్నదాన్ని ఇప్పుడు 5వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్, ఇప్పుడు 3వ ప్లేస్ కూడా వచ్చేసింది. ప్రపంచంలో రాబోయే 10 yearsలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది తట్టుకోలేకుండా కొన్ని ఈ ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదులు కావచ్చు, వైట్ కలర్ క్రైమ్స్ కావచ్చు, ఇది అతి ప్రమాదమైన సంకేతంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. నడిచే దేవుడుగా మనం డాక్టర్ని చూస్తాం. అటువంటి డాక్టర్లు కూడా ఇటువంటి దాదాపు 5 మంది డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ పేర్లు కూడా మనం కిరణ్ టీవీకి మనం చూడాలి. ఆ పేర్లు పూర్తిగా మనకు ముస్లిమ్స్ పేర్లు మనకు తెలియవు కాబట్టి చెప్తున్నా. ఇది దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు ఇది జరిగింది. గుజరాత్ యాంటీ ఈ టెర్రరిస్ట్ స్క్వాడ్ జమ్మూ కాశ్మీర్ అంతా ఆపరేషన్ 15 రోజుల నుంచి చేస్తే బయటపడింది. దీంట్లో మనకు అత్యంత ప్రమాదం ఏంటంటే హైదరాబాద్ ఉగ్రవాద మూలాలు ఈ దేశంలో ఎక్కడ జరిగిన హైదరాబాద్ మూలాలు ఉంటుంది. రాజేంద్ర నగర్లో ఉండే ఒక 30 సంవత్సరాల వ్యక్తి డాక్టర్ మొహియుద్దీన్ విష పదార్థాలు తయారు చేస్తా రైసిన్ అంటే ఇది సైనైడ్ కంటే అతి ప్రమాదకరమైంది. ఇది కలిపేస్తే మనం తినే పళ్ళలో కావచ్చు, మనం తాగే వాటర్లో కలిపితే విత్ ఇన్ సెకండ్స్లో మనిషి చనిపోతాడు.
మన సెవెంత్ సెన్స్ సినిమాలో చూసాం కదా. సేమ్ అదే సిచ్యువేషన్స్ మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే పక్కనున్న జనం ఏం చేస్తున్నారు, వీడు ఎక్కడి నుంచి ఎంతకాలం నుంచి ఉంటున్నాడు ఇక్కడ, ఇంత విష పదార్థాలు తయారు చేయడం ఇది ఒక పెద్ద ఇదైపోయింది. ఎక్కువగా వాటర్లో కలిపితే ఏమైంది, మన తినే పండులో చేస్తే ఏమవుద్ది మనకు తెలియదు కదా, తినేస్తాం కదా, మనిషి చచ్చిపోయే అవకాశం. ఇంత మరణం సృష్టించడానికి ఇటువంటి డాక్టర్స్ ఉన్నారంటే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ కాడి నుంచి, లక్నో కాడి నుంచి, ఇక్కడ హైదరాబాద్ కాడి నుంచి మూలాలు చూస్తే డాక్టర్లు చూడండి. డాక్టర్ ఆదిల్ రాథర్ జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో దొరికారు. రెసిడెంట్ డాక్టర్ అయినా కొంత టన్నుల యొక్క ఈ విష పదార్థాలు కావచ్చు, ఇక్కడ పిస్టల్స్ మారణాయుధాలు దొరికినాయి. తర్వాత డాక్టర్ ముజిబుల్ షకీల్ ఇతను కూడా చూడండి ఎంత తయారు చేసే ఈ మారణహోమం సృష్టించి అనేక మంది వేలాది మందిని పొట్టబెట్టుకోవడానికి సంబంధించిన రసాయనాలు తయారు చేస్తున్నాడు. ఇతను హర్యానా ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నాడు. తర్వాత ఆల్పాహి యూనివర్సిటీలో ఒక లేడీ, ఆమె కారులో పిస్టల్స్ దొరికినాయి. ఇకపోతే డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహిద్దీన్. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే డాక్టర్లు ఎట్లా చేస్తూ ఉంటే ఇంకెక్కడ సార్? ఎంబీబీఎస్ ఎండీలు చేసి ప్రజలకు వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఉండే డాక్టర్లు ఇవాళ వాళ్లే మారణ హోమం సృష్టించడం అంటే ఇది కొత్త తరహా సార్. ఇంతకుముందు చదువుకోని వాళ్ళను ప్రేరేపించి ఉగ్రవాదంలోకి తీసుకు జీవనోపాధి కల్పిస్తామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తామని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చి వీళ్ళని ఉగ్రవాదులుగా మార్చి వీళ్ళని మానవ బొమ్మలుగా మార్చిన చరిత్ర మనం చూసాం. కొత్తగా డాక్టర్లు ఇంత చదువు చదివి వాళ్ళు ఈ రకంగా మారారంటే మతం కంటే ఉన్మాదం మరొకటి లేదు అనేది మనకు అర్థమవుతుంది కదా. అంతే కదా. మరి వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు మన పక్కనే ఉన్నారు, మరి దాన్ని ఏమనాలి? చాలా దౌర్భాగ్యం. ఇప్పుడు ఎల్టీటీఏలు చేసేటప్పుడు వీళ్ళు దొరకకుండా ఉండేందుకు ఏం తీసుకునేవాళ్ళు, సైనైడ్ తీసుకొని ఇక్కడ మెడలో ఉంటుంది, ఆ సైనైడ్ మీకు చచ్చిపోయేవాళ్ళు. అంటే నిజాలు తెలియకుండా ఉండడానికి. దానికి మించి ప్రమాదకరమైన రెసిన్ అనేది విష పదార్థం తయారు చేసే పరిస్థితి మన హైదరాబాద్లో ఉందంటే, ఇప్పుడు జంటనగర్ జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలిపితే ఏమైంది? మనం నీళ్ళు తాగేదంటాం, మన వాటర్ ట్యాంకులో కలిపితే ఏమవుద్ది సార్? అంతే కదా. తెల్లారితలకి ఎంతమంది చనిపోతారు? కొన్ని వందల వేల ప్రాణాలు గాల్లో కలిసి. అంతే కదా. దీనికి రక్షణ ఎక్కడా? మనతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అతను ప్రేరేపితో అతను చూడండి, అతను డాక్టర్లు, ప్రొఫెసర్స్, మన చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కాబట్టి తప్పింది. ఏటీసీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్ వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పింది. ఇది 15 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తే మార్నింగ్ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఈవినింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇంక ఎంతమంది ప్రాణాలని హరించడానికి సిద్ధమయ్యారో మనం ఆలోచించుకోవాలి. అంటే దీనికి రీజన్ ఏంటంటారు? అంటే బీహార్ ఎన్నికలకు ముడిపెట్టి కొంతమంది మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యాల్లో ఇలా జరిగిందని ఎవరికి వాళ్ళు దాన్ని అన్వయించుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది చూసారా బీజేపీ అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఉగ్రవాద దాడులను అరికట్టలేకపోతుందని ఆ రకంగా కారణంగా చూపించింది బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందుదామని. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో కోణం ఏంటంటే, సో ఈ రకంగా జరిగింది కాబట్టి బీజేపీనే ఉంటే బాగుంటుందని ఒక కోణంలో మరికొంతమంది, ఎవరికి వాళ్ళు దీనికి రాజకీయ కోణాలు ఆపాదిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు కాశ్మీర్లో మారణహోమం సృష్టించే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఆనాటి నుంచి ఈనాటి వరకు. తర్వాత కట్ చేస్తే ఆ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడు జనజీవన స్రవంతిలో కలిసే సమయంలో పహల్గామ్లో ఉగ్రవాద దాడి చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు చేపించారా? చెప్పండి. అవును. అది మన నిత్యం భారతదేశ అభివృద్ధిని, ఆకాంక్షని, భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీగా వెళ్ళే సమయంలో ఈ దేశం ఎదరకూడదని ఈ ముష్కర మూకలు ఉన్నారు చూసారా సరిహద్దు దేశాల్లో. అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్, అటు కాడి నుంచి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ కాడి నుంచి ఈ ఏర్పాటువాద ఉగ్రవాదులను మన నిత్యం అశాంతి కలిగించి మన దేశాన్ని అస్థిరత్వం కలిగజేసి ఈ కాశ్మీర్ ఆక్రమిత ఇది కాశ్మీర్ అంతా కూడా స్వాధీనం చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు కాశ్మీర్లో స్వేచ్ఛావాయువు పిలుచుకుంటున్నారు. 370 ఆర్టికల్ తీసేశారు, మన జెండా కింద ఉంటున్నారు. అది తట్టుకోలేక నిత్యం ఇక్కడ ఏదో ఒకటి చేసి అశాంతి కలిగించాలి, ఈ దేశం పట్ల ఒక భయం అనేది కలిగించాలనే ఇది ఏదైతే ఉందో దారుణం సార్. అంటే ఎంత చేసినా, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. పెహల్గామని మర్చిపోకముందే మళ్ళీ దాడి జరిగింది. ఎట్లా దీనికి ఒక కంక్లూషన్ ఏంటి? ఇక విరుగుడు ఉండాల్సింది. మీరు అన్నట్టు 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది హిందువులు ఉండి 80% పాపులేషన్ హిందువులు ఉండి కూడా
మన హిందూ దేశం అని చెప్పుకోలేకపోతున్నాం. ఇటువంటి ఇంత పర్సంటేజ్ ఉండి కూడా నిత్యం భారతదేశాన్ని అస్థిరత్వం చేయడానికి ఎవరైతే పన్నుతున్నారో, ఈ కుట్ర పన్నుతున్నారో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కుహన లౌకికవాదుల ముసుగులో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏరిపారేయాలి. వాళ్ళు సపోర్ట్ చేసే ఈ సంస్థల్ని నిత్యం కూకటి వేలతో తీసేయాలి. ఇప్పుడు అజిత్ దోవల్ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, లేకపోతే అమిత్ షా ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. ఇంకెవరికి భయపడాలా? భయం అనేది వాళ్ళకి కలిగించాలా? మనం పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ అంతర్భాగంలో 9 ఉగ్రవాద సంవత్సరాలు లేపేసి, అంతర్జాతీయ ఉగ్రవాదం 100 మందిని లేపేసి ఇది ఎట్లా చేశారో, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 1, సింధూర్ 2 రావాలి ఇక అనేది జనం కోరుకుంటున్నారు. ఇన్ని పద్దాకలు ఎన్నాలని ఎంతమందిని అమాయకులు ప్రాణాలు కోల్పోవాలి అప్పుడు సార్. ఆ శబ్దం దెబ్బక లైవ్లో చూస్తుంటే ఆ విజువల్స్ మాంసం ముద్దలు పడిపోయి ఉన్నాయి సార్. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే ఈ దేశం మరి ఎట్లా? అందరి బాధ్యత ఉంది కదా. అనేక మతాలు, కులాలు ఉన్న ఈ దేశం, ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న ఈ భారతదేశానికి లా అండ్ ఆర్డర్, శాంతి పద్ధతులు ఉండాలి. ఒకవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి, ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తంగా ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు దొరికారు. ఇది వెనక ఎవరున్నా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా తీయాలా, బయటకు తీయాలా, వీళ్ళని సపోర్ట్ చేసే సంస్థలను నిషేధించాలా, కంప్లీట్గా ఈ దేశ సరిహద్దులు దాటి వీళ్ళని లేకుండా చేయాల్సిన అవసరం, మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు అనుకునే దానికంటే కూడా ఇంతకుముందు చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్లకు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నా పక్కనోడు ఏం చేస్తున్నాడు, సో నా ఆఫీసులో పనిచేసేవాడు ఏం చేస్తున్నాడు, సో అనేది ఆ కోణంలో చూడవలసిన అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఉంటే ఆ సంస్థలో పనిచేసేవాడు ఒక ఉగ్రవాదిని చూసి చూడనట్టు వదిలేస్తే రేపు పొద్దున వాడి అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లిలో ఎవరో ఒకళ్ళు కూడా ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల అప్రమత్తతే ఖచ్చితంగా భారతదేశానికి శ్రీరామ రక్ష కాబోతోంది. నమస్కారం.